సుప్రీంకోర్టులో జడ్జిల యొక్క సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ చట్ట సవరణ బిల్లు 2026 సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్లుకు లోక్సభలో ఆమోదం దొరికింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సహా అంటే భారతదేశ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తితో సహా 34 మంది ఫుల్ స్ట్రెంత్ అంటే అంతమంది జడ్జెస్ కెపాసిటీ ఇప్పుడు ఉండొచ్చు అనమాట. ఇప్పటి వరకు కూడా అప్రూవ్డ్ స్ట్రెంత్ అది. దాన్ని ఇప్పుడు 38కి పెంచుతూ ఈ బిల్లు సవరణ తీసుకొచ్చింది అనమాట. లోక్సభలో ఈ బిల్లు పాస్ అయింది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సహా 37+1 38 జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ గా ఉండొచ్చు. దీనికి సంబంధించి సవరణ బిల్లు కూడా పాస్ అయింది అనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనిస్తే సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెరగటం మనకి చాలా అవసరం. ముఖ్యంగా సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ కేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇండియాలో సుప్రీంకోర్టే కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించి ఎక్కువ జడ్జెస్ ఉంటే కనుక కేసెస్ డిస్పోజల్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుద్ది. క్రిమినల్ కేసెస్ లో కూడా త్వరితగతిన జడ్జిమెంట్స్ వస్తాయి. అండ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ లో కూడా పెద్ద పెద్ద బెంచెస్ వేసి ఎక్కువ అనాలిసిస్ తో కూడిన అంటే విశ్లేషణతో కూడిన కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఉదాహరణకు మనం చూస్తే 1973 కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసుకు సంబంధించి మళ్ళా నెక్స్ట్ బెంచ్ వేసి ఆ కేసును రివ్యూ చేయాలంటే, బేసిక్ స్ట్రక్చర్ థియరీని రివ్యూ చేయాలంటే ఇప్పుడు 15 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం పెట్టాలన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ కేసెస్ లో ఏదైతే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారో అటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు లార్జర్ బెంచెస్ అనేవి చాలా అవసరం. అంటే సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ కేసెస్ కావచ్చు, ఈ అన్ని రకాల కేసెస్ లో సుప్రీంకోర్టులో 38 మంది జడ్జిలు ఉండటం అనేది ఎంతైనా ఆశావహం. మనందరూ తెలుసు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి మనకి 34 మంది జడ్జిలు ఉంటారు. ఇప్పటి నుంచి 38 మంది అనమాట. అసలు ఎందుకు ఇంతమంది జడ్జెస్ అవసరం? మనం చూస్తే గనక భారతదేశంలో ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే న్యాయం సత్వరం జరగాలో దానికి జడ్జిల సంఖ్య మనకి బలంగా ఉండాలన్నమాట. పెద్ద పెద్ద కేసులు కావచ్చు, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కేసెస్ అంటే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే కేసెస్ కావచ్చు, వాటికి బలమైన పెద్ద స్ట్రెంత్ ఉంటే మంచిదన్నమాట. మనం చూస్తే కనుక సుప్రీంకోర్టులో దాదాపు 90,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి కారణం జడ్జీల సంఖ్య తక్కువగా ఉండటమేనమాట. అయితే ఇప్పటి వరకు కూడా చీఫ్ జస్టిస్ కాకుండా అంటే ప్రధాన న్యాయమూర్తి కాకుండా 33 మంది ఉండేవాళ్ళు. 33+1 అనమాట. ఇప్పుడు 37+1 37 మంది జడ్జిలు, ఒక ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఈ ఆర్డినెన్స్ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ జారీ చేశారు.